అమ్మయ్య, ఈ రోజుతో ఈవిడ గారి పీకులాట విరగడవుతుంది. ఇంకో 6 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు. అత్తయ్య, ఇదిగో తీసుకోండి. అన్ని బట్టలు ఉన్నాయో లేదో సర్దుకోండి. సాయంత్రం మీ అబ్బాయి వచ్చాక నిన్ను వెళ్ళి నీ చిన్న కొడుకు ఇంట్లో వదిలిపెట్టేసి వస్తాను. అక్క, ఈయన బిజినెస్ పని మీద 2 నెలలు మేము వేరే ఊరు వెళ్తున్నాము. మేము తిరిగి వచ్చేంత వరకు అత్తయ్యని మీ దగ్గరనే పెట్టుకోండి. ఏంటి, ఈ రోజుతో ఈ శని పోతుంది అంటే ఇంకో 2 నెలలు ఉంచుకోవాలా? అదేం మాకు తెలియదు. మా గడువు ఈ రోజుతో అయిపోయింది. సాయంత్రం వచ్చి మీ ఇంట్లో విడిచిపెడతాము. ఆ తర్వాత మీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. నాకు ఒక్కరు కాదు 2 కొడుకులని చాలా మురిసిపోయినా. ఒకడు కాకపోతే ఒకడైనా నన్ను చూసుకోకపోతాడా అనుకున్నా. కొన్ని రోజులు ఆ ఇంట్లో, కొన్ని రోజులు ఈ ఇంట్లో అని పంచుకుంటారు అనుకోలేదు. నా ఆస్తులు కావాలి, నా భూములు కావాలి, నా డబ్బులు కావాలి. ఒకరికి నేనుంటే భారం, ఒకరికి నేనే భారం. కన్న తల్లి కన్నా డబ్బులు ఎక్కువైపోయాయి వాళ్లకు. అలాంటి డబ్బు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎంత ఖర్చు పెట్టినానో. వాళ్ళ నాన్నగారు చనిపోతే రూపాయి పోగేసి పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఇప్పుడు మీ నలుగురికి నేను భారం అయిపోయినాను. నా వల్ల మీరిద్దరు మాటలు అనుకోకండి. నేనే బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏ గుడి దగ్గరనో బిచ్చమడుక్కుంటాను. మంచి పని, పీడ విరగడైంది. నాకు ఈరోజు పట్టిన గతి రేపు మీ ఇద్దరికీ పట్టకుండా చూసుకోండి. వెళ్ళొస్తాను. క్షమించండి అమ్మా, వెళ్తున్నా, మళ్ళీ తిరిగి రాను. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటాం.